హలో నమస్తే, వెల్కమ్ టు స్టూన్ స్టాక్స్. సో మనకైతే 2024 ఎకనామికల్ ఇయర్గా మనకు మొత్తం అయిపోతూ ఉంది. 2025లో ఓకేనా, 2025లో మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి. అలాగే 2024 చూసినాము, మార్కెట్స్ డ్రాప్ అవ్వడము, పెరగడము, ఎక్కడో ఉన్న నిఫ్టీ ఎక్కడ దాకా రావడము, ఎక్కడో ఉన్న సెన్సెక్స్ ఎక్కడ దాకా రావడము, మోదీ మళ్ళీ గెలవడము, ట్రంప్ మళ్ళీ గెలవడము, ఎన్నో వరదలు రావడము, ఎఫ్ఐఎస్ తగ్గిపోవడము, సో వరల్డ్ ఎకానమీ చాలా డ్రాప్ అవ్వడము, సో వరల్డ్ ఎకానమీలో మన ఇండియన్ ఎకానమీ గ్రోత్ అవ్వడము, ఓకేనా, సెక్టర్ వైజ్గా మంచి బూమ్స్ రావడము, ఇలాంటివి చాలా చాలా చూసాం. ఓకేనా, సో ఎన్నో ఐపీఎస్ కూడా వచ్చేసినాయి, చాలా వరకు మోస్ట్లీ సూపర్ డూపర్ హిట్ అయిపోయినాయి. అదేవిధంగా సో 2025లో మన స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఓకేనా, మన ట్రేడ్ ప్లాన్ ఎలా తీసుకోవాలి, ఒక టాప్ 10 పాయింట్స్ అయితే మీతో నేను ఇవాళ షేర్ చేసుకుంటా. వీటి ద్వారా మీకు ఒక కన్క్లూజన్ వచ్చేస్తుంది. మార్కెట్లో మనం ఎట్ సైడ్ ఉండాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో బిఫోర్ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏమేమి చూసుకోవాలి, ఏదేది మన ఇండియన్ మార్కెట్ మీద క్రూషియల్గా ఎఫెక్ట్ చూపించబోతుంది. సో ఎఫ్ఐఎస్ డాటా అంటే ఏంటి, డిఎస్ డాటా అంటే ఏంటి, దానివల్ల మనకి వచ్చే లాభం ఏంది, నష్టం ఏంది. సో ఇలాంటి న్యూస్ ఫాలో అవ్వాలా వద్దా, ఓకేనా, ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా, తర్వాత ఐపీఎస్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చిన తర్వాత లిస్ట్ అయిన తర్వాత చేయాలా, ఇలా అన్ని విషయాలు అయితే మీకైతే నేను ఈ వీడియోలో మొత్తం పూర్తిగా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. చాలా మంచి వీడియో, ఓకేనా, శ్రద్ధగా మంచిగా వినండి, ఓకేనా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ఫస్ట్ చెప్పబోయే టాప్ 10 పాయింట్స్ అయితే మీకు చెప్తాను, ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ అయితే మనకు ఎకానమీ, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి గౌట్, సో థర్డ్ వచ్చేసి వార్స్, ఫోర్త్ వచ్చేసి సెన్సెక్స్, అండ్ ఫిఫ్త్ వచ్చేసి ట్రేడింగ్, అండ్ సిక్స్త్ వచ్చేసి సెక్టార్స్, సెవెంత్ పాయింట్ వచ్చేసి ఫేక్ న్యూస్, అండ్ ఎయిత్ పాయింట్ వచ్చేసి వరల్డ్ మార్కెట్స్ అంటే ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్, అండ్ నైన్త్ పాయింట్ వచ్చేసి ఐపీఓస్, అండ్ లాస్ట్ అండ్ లిస్ట్ వచ్చేసి 10th పాయింట్ వచ్చేసి సెబీ న్యూ రూల్స్. సో విన్నారు కదా. సో ఈ 10 పాయింట్స్ గురించి మనం డీప్గా అయితే అనాలిసిస్ చేసుకోబోతున్నాం, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఎకానమీ. సో మన ఇండియన్ ఎకానమీ, సో మనం ఇన్వెస్ట్ చేయవచ్చా, ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తారో, దాని ద్వారా మీరే డిసైడ్ అవ్వండి, ఓకేనా. మీరే డిసైడ్ అయ్యి మీరే కామెంట్ చేయండి, పెట్టొద్దా అని చెప్పేసి, ఓకేనా. ఒక్కసారి టాప్ 10 ఎకానమీస్ చూడండి, టాప్ 10 వరల్డ్ గ్రోతింగ్ ఎకానమీ ఒకసారి చూడండి, ఓకేనా. సో టాప్ 10లో చూసుకుంటే ఇండియా వచ్చేసి నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో మన పొజిషన్ వచ్చేసి, మన జీడిపి వచ్చేసి 7% ఉంది. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఒకసారి వినండి. సో సెకండ్ పొజిషన్లో ఏముందో తెలుసా, చైనా ఉంది, ఓకేనా. సో చైనా జీడిపి రేట్ వచ్చేసి, అంటే గ్రోతింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 4.3% ఉంది. అంటే ఇండియన్ ఎకానమీకి చైనా ఎకానమీకి దగ్గర 3% ఆఫ్ డిస్టెన్స్ ఉంది, అంటే గ్యాప్ ఉంది. అంటే ఒక 3% అంటే ఒక బిలియన్స్, క్రోర్స్, లక్షల కోట్ల తేడా అన్నమాట. అర్థమవుతుందా? 1% అంటే లక్షల కోట్ల తేడా. ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ చూడండి, 1% మన దాంట్లో పెరిగిందంటే సో కొన్ని లక్షల కోట్లు పెరిగినట్టు, ఓకేనా. ఇంకొక విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇండియా సో ఒక 10 years క్రితము టాప్ 10లో ఉండేది, 10th లార్జెస్ట్ ఎకానమీగా ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5th వచ్చేసింది. 5th అంటే 4th అండ్ 3rd పొజిషన్ కూడా బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది, 3rd పొజిషన్కి పోవడానికి రెడీగా ఉంది, ఓకేనా. ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంది, నెక్స్ట్ చైనా ఉంది, తర్వాత మనకు జపాన్ ఉంది, తర్వాత రష్యా ఉంది, తర్వాత మన రష్యాను బ్రిటన్ సంథింగ్ ఏదో ఉంది. సో మన మొత్తానికి అయితే 5th ప్లేస్లో ఉంది. సో ఈ రెండు ఆల్రెడీ బ్రిటన్ బ్రేక్ చేసింది అనుకుంటా, రష్యా అనుకుంటా 4th ప్లేస్లో ఉంది. సో వీటన్నిటి బ్రేక్ చేసి, జపాన్ వీటన్నిటి బ్రేక్ చేసి మనది అయితే 3rd ప్లేస్ రాబోతుంది వెరీ సూన్, ఒక 1-2-3 yearsలో. అంటే మన ఇండియన్ ఎకానమీ ఇప్పుడు చూసుకుంటే తన 3rd పొజిషన్లో టర్కీ ఎలా ఉంది, ఓకేనా. టర్కీ ఎలా ఉంది, దాన్ని తీసుకుంటే ఒక 3% ఉంది. జపాన్ తీసుకుంటే దాన్ని కూడా ఒక 2.5 అట్లే ఉంది. అంటే ఇండియన్ ఎకానమీకి 7% అంటే చాలా 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 అవైలబుల్ ఉంది ఇక్కడ మార్కెట్లో గ్రోత్ అవ్వడానికి, పెట్టుబడి. ఎందుకంటే చాలా ఇప్పుడు ఇవ్వండి, యూరోప్ మార్కెట్స్, అమెరికా మార్కెట్స్, చైనా మార్కెట్స్ ఆల్రెడీ పెరిగిపోయినాయి ఆల్రెడీ, ఓకేనా. అవకాశాలు కూడా చాలా తగ్గిపోయినాయి అక్కడ. బట్ ఇక్కడ ఏమవుతుంది, సో అవకాశం ఎక్కువగా ఉంటుంది పెట్టుబడి పెట్టడానికి. కాబట్టి ఇండియన్ మార్కెట్ గ్రోత్ చూసి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా మన ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఎవరో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే సో వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తున్నాం, మనం ఎందుకు తీసుకోవడం లేదు. సో కాబట్టి సో ఇండియన్ మార్కెట్లో చెప్పండి, మీరే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చో లేదు, ఓకేనా. సో నా చెప్తాను, ఇంతకంటే బెస్ట్ మార్కెట్ అయితే వరల్డ్లో ఏది లేదు. ఇండియన్ మార్కెట్ ఎకానమీ మస్తుంది. సో మీరైతే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఎకానమీ పరంగా మన ఇండియన్ పొజిషన్ అయితే బెటర్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్, ఓకేనా.
లాస్ట్ 15 years చూసుకుంటే మన ఇండియాలో బీజేపీ రూల్ చేస్తుంది. అంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది లాస్ట్ 15 years. అంటే సో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాటిని వాళ్ళు ఖచ్చితంగా బిల్ పాస్ చేసేసి సో ప్రజల దగ్గరికి తీసుకురాగలుగుతున్నారు. సో రెండు మూడు పొత్తు పెట్టుకొని అయితే చేయడం లేదు కాబట్టి వాళ్ళది కంపల్సరీ ఏమవుతుందంటే ఆ ఎకానమీకి చాలా యూజ్ అవుతుంది. సో ఫారెన్ నుంచి వచ్చే ఇన్వెస్టర్స్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. పక్కన ఉన్న పాకిస్తాన్ ఉంది. సో 2 yearsకి 1 yearకి ఒకసారి గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. అక్కడ ఎలాంటి గవర్నమెంట్ 5 years రూల్ చేయలేదు, అస్సలే రూల్ చేయలేదు. కాబట్టి ఒకసారి అక్కడ ఎకానమీకి చూడండి, ఒకసారి ఇక్కడ మన ఎకానమీ చూడండి, ఎంత తేడా ఉందో. ఎప్పుడైనా సరే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఓకేనా. సో నెక్స్ట్ 5 years వరకు మనకు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది మనకు. ఎందుకంటే మధ్యలో డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు కాబట్టి సో మంచి మనకు స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సో మన ఎకానమీకి అది చాలా పెద్ద గ్రోత్ అవుతుంది ఓకేనా. సో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ గవర్నమెంట్ అయినా సరే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే అది మన ఎకానమీకి, మన స్టాక్ మార్కెట్కి మంచి గుడ్ న్యూస్ అన్నమాట ఓకేనా. సో ఇండియాకి అయితే ఒక స్టేబుల్ మంచి గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకు సో దాని అది వద్ద మనకైతే ఎలాంటి నెగిటివ్ అయితే మనకు లేదు, పాజిటివ్సే ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి వార్స్ ఓకేనా. మనం చాలాసార్లు వింటాం కదా ఆర్థిక మాంద్యం అంటే ఇన్ఫ్లేషన్ అని వింటాం కదా. సో ఈ ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం అని వింటుంటున్నాం కదా. దీనికి మెయిన్ కారణం వచ్చేసి వార్స్ కూడా. సో ఈ ఇండియన్ ఎకానమీ సో ఇప్పుడు ఒక 7% అనుకున్నాం కదా. సో రీసెంట్గా ఏవైతే వార్స్ జరుగుతున్నాయో ఉక్రెయిన్, రష్యా ఆల్రెడీ మీరు వింటున్నారు, ఇజ్రాయిల్ అండ్ ఇప్పుడు కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హెజ్బొల్లా అని చెప్పేసి, హమత్ అని చెప్పేసి ఇరాన్ తోటి. సో ఇలాంటివన్నీ ఏమవుతాయంటే ఎకానమిక్ పరంగా సో ఎక్కడో వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎంతో కొంత ఎకానమిక్ పరంగా సపోర్ట్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి ఎగుమతి దిగుమతి అంటాం కదా. సో ఇవన్నీ ఏవైతే ట్రేడింగ్ జరుగుతూ ఉంటుందో వాళ్ళకి మనకి సో ఇవన్నీ కాస్త డ్రాప్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి వెళ్ళి మనకి యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత చాలా ప్రోడక్ట్స్ మనకైతే ఇక్కడ కొరత ఏర్పడ్డది. లైక్ దేనికంటే సో మన యూరియా అంటాం కదా. సో దానికి సంబంధించి చాలా కొరత ఏర్పడింది. దానివల్ల మనకి ఏమైతే ఇండియన్ ఎకానమీలో సో దానివల్ల దాని మీద ఆధారపడ్డ మొత్తం సెక్టర్ మొత్తం లాస్ అవుతుంది. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్కు చాలా లాస్ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది మన స్టాక్ మార్కెట్ మన ఏదైతే ఎకానమీ ఉందో అది కాస్త గ్రోత్ జీడిపి అనేది డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా చాలా వార్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఓకేనా. ఒక దేశానికి ఇంకో దేశం పడడం లేదు. ఇప్పుడు మోస్ట్లీ నెక్స్ట్ అని ఎక్స్పెక్టెడ్ ఏంటంటే చైనా ఇంటూ తైవాన్ ఓకేనా. ఒకవేళ ఈ వార్ వస్తే కనుక మన ఇండియన్ ఎకానమీ మీద సో నాకు తెలిసి చాలా ఒక 20 to 15% డ్రాప్ అయితే కనపడవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ మనకు చైనా నుంచి వస్తాయి ఓకేనా. సో ఒకవేళ ఈ యుద్ధంలో ఏమవుతుందంటే యుద్ధం వచ్చినప్పుడు ఏదో ఒక కంట్రీకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒకవేళ ఇండియా కనుక కంపల్సరీ చైనాకి చేయదు కాబట్టి తైవాన్కి ఆల్మోస్ట్ మనం ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి సో ఒకవేళ మనం చేయడం వల్ల మన ప్రొడక్ట్స్ వాళ్ళకి బ్యాన్ చేయడం, వాళ్ళ ప్రొడక్ట్స్ మనం బ్యాన్ చేయడం వల్ల కూడా సో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో వార్స్ కూడా చాలా ఎఫెక్ట్ మేబీ ఇయరే రావచ్చు, నెక్స్ట్ ఇయర్ రావచ్చు. కానీ ఈ వార్స్ కూడా మనం ఇన్వెస్ట్ చేసే ముందు స్టాక్ మార్కెట్లో మనం ట్రేడ్ చేసే ముందు ఖచ్చితంగా ట్రేడ్ కంటే ఒక రోజులో చేస్తాం అయిపోతుంది. కానీ ఇన్వెస్ట్ చేసే ముందు ఏమవుతుందంటే సో ఇలాంటివి కూడా కొంచెం ఆ మనకి ఎక్కువ ఏ సెగ్మెంట్స్ అయితే సో దాంతో లింక్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఫార్మా, ఐటీ, బజాజ్, ఇప్పుడు మన ఆటో సెక్టార్స్ ఓకేనా. సో ఎనర్జీ సెక్టార్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ సెక్టార్స్లో ఏ సెక్టార్స్ ఎక్కువ చైనా తోటి మనకు ముడిపడిపోయినాయి, ఏ సెక్టార్స్ పాకిస్తాన్తో ముడిపడిపోయినాయి, ఏ సెక్టర్ బంగ్లాదేశ్. రీసెంట్గా బంగ్లాదేశ్లో చూస్తున్నాం ఏం జరుగుతుందో ఓకేనా. సో అక్కడ ఎకానమీలో ఎంతో డ్రాప్ వచ్చేసింది కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. పక్కా వార్స్ అనేది కూడా మన మైండ్లో పెట్టుకోవాలి. పెట్టుబడి పెట్టినప్పుడు ఏదైనా వార్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మన పెట్టుబడిని తీసేయడమా లేకుంటే ఇన్వెస్టింగ్ ఇంక్రీజ్ చేయడం అని చెప్పేసి ప్లాన్ చేసుకోవాలి. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. సో ఒక చిన్న పాయింట్ చెప్తాను. సో మీరు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా వద్దా ఇండియన్ అనేది మీద పూర్తి క్లారిటీ ఇచ్చేస్తాను. దీని తర్వాత మీకైతే అర్థం అవుతుంది ఇన్వెస్ట్ చేయాలా వద్దని చెప్పేసి ఓకేనా. మనకు 2024 స్టార్టింగ్లో మన ఇండియా నిఫ్టీ వచ్చేసి మనకు నిఫ్టీ 50 ఉంటుంది కదా. సో స్టాక్ మార్కెట్లో ఉన్న వారు తెలుసు 21,000 దగ్గర ఉంది. 21,000 దగ్గర ఇండియన్ మార్కెట్ అయితే ఉంది. సో ఇప్పుడు మన మార్కెట్ వచ్చేసి హై వచ్చేసి 26,000 అంటే దగ్గర ఒక 8% ఇంక్రీజ్ అయింది. 8% ఇంక్రీజ్ అంటే దగ్గర మనకు ఒక 5,000 పాయింట్స్ ఇంక్రీజ్. అంటే ఎన్ని స్టాక్స్ ఎంత పెద్ద గ్రోత్ వచ్చిందో చూడండి. అంటే మీకు అర్థమైందా? మీరు పెట్టిన స్టాక్స్ అన్ని 8% ఆఫ్ ఇంక్రీజ్ వస్తాయి అన్నమాట. అంటే ఈ లోపల మీరు 2024 స్టార్టింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఉంటాయి. అర్థమైందా? అదే సెన్సెక్స్ చూసుకుంటే మనకు 2024లో 72,000 సెన్సెక్స్ వచ్చేసి 85,000 వచ్చింది. ఏ ఇయర్ చూసుకున్నా 22 చూసుకుంటే 21 చూసుకుంటే 2010 వరకు ఏ ఇయర్ అయినా చూసుకోండి మీరు
మన మార్కెట్ స్టార్ట్ అయిన పంచాలి ప్రతిసారి గ్రోతే ఉంది తప్ప ఏ ఇయర్ మనకు 21 దగ్గర 1000 దగ్గర స్టార్ట్ అయిన మార్కెట్కు 1918కి వచ్చినప్పుడు ఎప్పుడు లేదు. అంటే మీకు ఏమర్థమవుతుంది ఇక్కడ, ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్లో గ్రోతే ఉంటుంది. అర్థమవుతుందా? ఇండియన్ మార్కెట్లలో గ్రోతే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ అనేది ఉండదు. అర్థమవుతుందా? ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ అనేది ఉండదు. కాబట్టి అర్థం చేసుకోండి. సో ఎంతగానో మన స్టాక్స్ మన సెగ్మెంట్స్ అన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయో గ్రోత్ అవుతున్నాయో చూసుకోండి. గూగుల్లో కొట్టండి, డేటా వచ్చేస్తుంది మీకు, నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? అది కూడా చూసుకొని దాని ప్రకారం అయితే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సార్ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్, అర్థమైందా? సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సెక్టర్ వైజ్గా. సో ఇంకొకటి చూసుకోండి, ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. సో ట్రేడింగ్ చేయాలా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా? సో అన్ని రకాలుగా చూసుకుంటే సెబీ ఏం చెప్తుందంటే 95% ఆఫ్ ట్రేడింగ్ చేసిన వాళ్ళందరూ లాస్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు ట్రేడర్స్ నెంబర్ 1లో ఉన్నారు లాస్లో. మన ఇండియన్ ఏదైతే కంట్రోల్ చేస్తుందో మార్కెట్ని, స్టాక్ మార్కెట్ని, ఆ సంస్థ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో 95% ట్రేడింగ్ చేసిన వాళ్ళు, డే ట్రేడింగ్ చేసిన వాళ్ళు లాస్లో ఉన్నారు. ఎవరో ఒక 5% ఉన్నారు. ఆ 5% కూడా ఎప్పటికీ స్టేబుల్గా ఉండడం లేదు. ఆ 5% కూడా చేంజ్ అవుతుంది ఎప్పటికప్పుడు. అంటే ఇప్పుడు నాకు ఇవాళ ఈ ఇయర్ మొత్తం నాకు ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, నెక్స్ట్ ఇయర్ నాకు ప్రాఫిట్ వస్తుందని నమ్మకం లేదు, మారిపోతుంది అది ఎప్పటికప్పటికి. అర్థమవుతుందా? సో ఎవరైతే ట్రేడింగ్లో ఉన్నారో 95% లాస్ అవుతున్నారు వాళ్ళు. అదే ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తున్నారో దాంట్లో కంపల్సరీ 95% ఖచ్చితంగా ప్రాఫిట్ తీసుకుంటారు. ఎవరెవరో ఒకరు భయపడి 5% డ్రాప్ అవుతుందని చెప్పేసి ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు లాస్ అవుతున్నారు. సో దీని ప్రకారం మీరు ఆలోచించండి, ట్రేడింగ్ చేయాలా, ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి. అది మీరు బిగినర్ అయితే ఒకవేళ కనుక మార్కెట్ను పూర్తిగా నేర్చుకొని ఫండమెంటల్స్, టెక్నికల్స్ మొత్తం అన్ని మార్కెట్ సంబంధించి నేర్చుకొని ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ పోండి. ఇప్పుడు నేను చెప్తే ఒక ప్లాన్ వినండి. సో ఒక 1 lakh తోటి మీరు స్టాక్ మార్కెట్లోకి వస్తే ఒక 75% ఖచ్చితంగా మీరు అంటే 75,000 ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. షార్ట్ టర్మ్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ ఉండలేమనుకుంటే షార్ట్ టర్మ్ తీసుకొని ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఓకేనా? ఒక 15 డేస్కో 17 డేస్కో అంటే ఒక చిన్న టార్గెట్స్ పెట్టుకొని, ఓకేనా, మంచిగా చిన్న టార్గెట్స్ పెట్టుకొని కంపల్సరీ వాటి కోసం హోల్డ్ చేసి ఆ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ప్రాఫిట్ తీసుకొని మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. మిగతా 25%లో ఓన్లీ డే ట్రేడింగ్ చేయకుండా కాస్త ఇంట్రాడేకి మన కమోడిటీకి మార్చుకోండి కొంత. ఓకేనా? కమోడిటీలో మంచి మూవింగ్ ఎట్లా ఉంటుంది అంటే స్టేబుల్ మూవింగ్ ఉంటాయి, ఒకటే సైడ్ ఉంటుంది. మూవింగ్ ఉంటే ఒకటే సైడ్ మూవింగ్ ఉంటుంది, డ్రాప్ ఉంటే ఒకటే సైడ్ మూవింగ్ ఉంటుంది. అప్ సైడ్ పోయినా ఫటాఫట్ పైకి వెళ్ళిపోతుంది, డ్రాప్ అయినా కూడా ఫటాఫట్ కిందకి వచ్చేస్తుంది. కాబట్టి సింగిల్ మూవ్మెంట్ మంచి మూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ కన్సల్టేషన్ చాలా తక్కువ ఉంటాయి ఈ కమోడిటీస్లో. కాబట్టి అది కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంట్రాడే కూడా చూసుకోండి. ఓన్లీ 25%లోనే ఈ రెండు చూసుకోవాలి. 75% ఆఫ్ మీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అది ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీ క్యాపిటల్ని. అర్థమవుతుందా? కాబట్టి ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్. సో ట్రేడింగ్ చేయొద్దు అని అన్నాను, బట్ మీకు దాని మార్కెట్ సంబంధించిన పూర్తి అవగాహన ఉందా? ఓకేనా? మార్కెట్ సంబంధించిన పూర్తి అవగాహన ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. సో లాస్ట్ 1-2 months 3 months మీకు ఎట్లా మీరు చేస్తున్న మీకు సరే మీకు నాలెడ్జ్ ఉంది, పర్ఫెక్ట్ అంతా ఓకే అనుకుందాం. లాస్ట్ 3 months మీ పే అండ్ లాస్ చూసుకోండి. అసలు మీరు ఒక పే అండ్ లాస్ పక్క పెడితే మీరు ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ 10 ట్రేడ్స్ తీసుకుందాం. లాస్ట్ 10 daysకి మీ ట్రేడ్స్ తీసుకుందాం. దాంట్లో మీరు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఎందుకు వచ్చింది, ఎందుకు పోయిందని ఒక లాజిక్ అయితే మీరు ఏదైనా బుక్ మీద రాసుకున్నారా? రాసుకొని ఉంటారు, మోస్ట్లీ చాలామంది రాసుకొని ఉంటారు. కంపల్సరీ ఇప్పుడు ఏం చేస్తారంటే 2025లో ఒక బుక్ తీసుకొని ఒక ట్రేడ్ తీసుకుని ఉంటే ఎగ్జిక్యూట్ ఎందుకు చేస్తున్నాను, లాజిక్ ఏంటి, ఎంట్రీ ఎందుకు తీసుకుంటాను, ఎగ్జిట్ తీసుకుంటాను, ఇవన్నీ రాసుకోవాలి. కంపల్సరీ రాసుకోవడం వల్ల, ఎందుకంటే ఇక్కడ మన మనీ ఇష్యూ కదా. సో మనీ మనకు చాలా ఇంపార్టెంట్. దానికోసం ఇది ఏకత ఇలాంటివి చేస్తే మంచిది. బద్ధకంతో దాన్ని వదిలిపెట్టకండి. ఖచ్చితంగా కాస్త ఫోకస్గా వాటిని రాసుకుంటే మీకు ఏమవుతుందంటే ఖచ్చితంగా నెక్స్ట్ ట్రేడ్లో సో మీరు కాస్త ఇంప్రూవ్ అవుతూ సో పర్ఫెక్ట్ ట్రేడర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవాయిడ్ చేయడం తెలుస్తుంది మీకు. సో ఇది వచ్చినప్పుడు నేను అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ప్రీవియస్గా నేను ఒక 100 ట్రేడ్స్ చేస్తే ఈ సెటప్ వచ్చినప్పుడు నేను ఒక 60 ట్రేడ్స్ లాస్ అయినా కాబట్టి సో ఎక్కువ % లాస్ అయి ఉంది కాబట్టి నేను అవాయిడ్ చేస్తాను. సో తెలిసిపోతుంది కదా ఈజీగా. సో అందుకని చెప్పేసి ఒక బుక్ అయితే మీరైతే మెయింటైన్ చేయండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి సెక్టార్స్. అంటే ఏ సెక్టార్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అది కంపల్సరీ తెలియాలి. అంటే అన్ని సెక్టార్స్, చాలా సెక్టార్స్ ఉంటాయి. సో దాంట్లో ఏ సెక్టర్ మనకి ఎక్కువ బూమింగ్లో ఉందో తెలుసుకుంటే సో నెక్స్ట్ టైం మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ సెక్టర్లో దాని కింద ఉన్న స్టాక్స్లో మనం పెట్టుబడి పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో నేను కొన్ని సెక్టార్స్ చెప్తాను, ఏవైతే టాప్ 5లో ఉన్నాయో ఒకసారి చెప్తాను చూడండి. సో ఇక్కడ చూసుకుంటే
సో ఫస్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ వచ్చేసి 99% అయితే గ్రోత్ ఉంది. ఫార్మా 66 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి హెల్త్ కేర్, ఓకేనా, హాస్పిటల్ సంబంధించినవి వాటికి సంబంధించినవి 63% అయి ఉంది. నెక్స్ట్ వచ్చి కన్జ్యూమర్ వచ్చేసి 52% ఉంది. తర్వాత మన పిఎస్యూ బ్యాంక్స్, గవర్నమెంట్స్ బ్యాంక్స్ వచ్చేసి 49% అయి ఉంది. తర్వాత ఆటో వచ్చేసి 47 ఉంది. తర్వాత ఐటీ ఉంది. ఓకేనా, సో మీకు అర్థమైంది కదా. సో ఏ సెక్టర్స్ అయితే మనకు టాప్ 5లో ఉన్నాయి ఒకసారి గూగుల్లో కొట్టేసండి. ఇదంతా మనం చూసుకోవాల్సి ఉంటుంది. గూగుల్లో కొడితే వచ్చేస్తాను. నేను అవసరమైతే మ్యాప్ కూడా పక్కన పెట్టడానికి, చార్ట్ కూడా పక్కన పెడతాను. ఓకేనా, ఒకసారి చూడండి ఇవన్నీ. మనకు ఏదైతే మనకు సెక్టార్స్ టాప్లో ఉన్నాయో ఆ సెక్టార్ మీద కాస్త కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకేనా, ఇంకొకటి మనం ఇక్కడ చూసుకుంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, హై క్యాప్ ఉంటాయి కదా. సో దీంట్లో మనకు స్మాల్ అండ్ మిడ్ క్యాప్సే మనకు ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఒకసారి ప్రీవియస్ డాటా చెక్ చేసుకోండి. ఓకేనా, స్మాల్ క్యాప్ స్టాక్స్ అని కొట్టండి, మిడ్ క్యాప్ స్టాక్స్ కొట్టండి. ఆ స్టాక్స్ కొట్టినాక ఆ స్టాక్స్ ఏ సెక్టార్లో వస్తున్నాయి చెక్ చేసుకోండి, సెగ్మెంట్లో వస్తున్నాయి చెక్ చేసుకోండి. ఆ సెగ్మెంట్లో మనకి ఇలాంటి ఎంత గ్రోత్ ఉంది రాసుకోండి. సో ఓకే, మంచి గ్రోత్ ఉంది, ఇవి టాప్ 5లో ఉన్నవి, వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకేనా, సో మంచి ప్రదక్షిణ వచ్చేసింది, మంచి మూవ్మెంట్ వచ్చేసింది, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ అనుకున్నప్పుడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మోస్ట్లీ మీరు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ కంటే బెటర్ సిప్ చేయడం. ఓకేనా, సిప్ చేయడానికి ట్రై చేయండి. ఎవ్రీ మంత్ కాస్త ఒక 1000, 100, 50, 500 ఇట్లా ఎంతో కొంత మీరు సిప్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ట్రై చేయడం వల్ల కొన్ని సంవత్సరాలకు పెద్ద అమౌంట్ తయారవుతుంది. మంచిగా మీ ఎకానమీ పరంగా మంచిగా ఉంటారు, మీ ఫ్యామిలీకి అన్నిటికీ మంచిగా యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇలాంటి చెప్పినప్పుడు కొన్ని మాటలు చెప్పినప్పుడు పాటించాలంటారు. ఎందుకంటే మీ గ్రోత్ కోసం మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి దాన్ని కొంచెం ఆచరించడానికి ట్రై చేయండి. సిప్ చాలా బెటర్. మ్యూచువల్ ఫండ్స్లో చేస్తారా, చేస్తారా మీ ఇష్టం. బట్ ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ కంటే నేను స్టాక్స్లోనే ఎక్కువ చేయమని చెప్తాను. అర్థమైందా, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చిన్న లాజిక్ చెప్తా వినండి. మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారు కదా, ఆ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు తీసుకుపోయి పెట్టేది కూడా స్టాక్స్లోనే. మళ్ళీ మీరు ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళు తీసుకుపోయి పెట్టేది మళ్ళీ స్టాక్స్లోనే. సో మళ్ళీ మీరు అక్కడ కదా చేసుకుంటే స్టాక్స్లోనే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదే సిప్ లాగా పోండి, చాలా బెటర్ ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఒకటి మీకు ఇంకోటి చెప్పాలి. ఇన్ఫ్లేషన్ అని ద్రవ్యోల్బణం చెప్పాను కదా. సో మనకైతే 5.8% అయి ఉంది. మన గ్రోత్ కంటే చాలా తక్కువ ఉంది. మన గ్రోత్ అయితే 7% అది ఉందా, దానికంటే ఇది చాలా తక్కువ ఉంది. కాబట్టి సో మన ఇండియన్ మార్కెట్స్ అయితే సేఫ్ జోన్లో ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి సో చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ఫేక్ న్యూస్. డోంట్ బిలీవ్ ద ఫేక్ న్యూస్. సో దానివల్ల ఏమైంది తెలుసా, వాళ్ళలో ఇంతవరకు ఎవ్వరు మన ఇండియన్ పర్సన్ చేరుకోని పొజిషన్కి అదాని చేరుకున్నాడు, సెకండ్ పొజిషన్కి చేరుకున్నాడు. అలాంటి పర్సన్ని ఒక ఫేక్ న్యూస్, హిడెన్బర్గ్ అనే ఒక సంస్థ వాళ్ళు ఎకానమీకి సంబంధించిన రీసెర్చ్ చేసేవారు, స్టాక్స్ సంబంధించిన ఏదైతే అదాని స్టాక్స్ ఉన్నాయో దాంట్లో మ్యానిపులేషన్ జరుగుతుంది. స్టాక్ సంబంధించిన అంటే ఏంటంటే ఆటోమేటిక్గా పెంచడానికి వాటిని ఏదో యూజ్ చేస్తున్నారని చెప్పేసి ఏదో ఒక న్యూస్ ఇచ్చేసాడు. అప్పుడు ఏమైందంటే 4000 దగ్గర ఉన్న స్టాక్ ప్రైజు అదాని ఏంటి మెయిన్ స్టాక్ 800కి పడిపోయింది. అర్థమైందా. సో టాప్ 2లో ఉన్న పర్సన్ వచ్చేసి ఎక్కడికో 25కు 35కు వెళ్ళిపోయాడు. దీని ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవాలి, వెంటనే తొందరపడకి మనం ఆ స్టాక్లో సెల్ చేయకుండా, సో ఒక ఇండియన్ పర్సన్ ఇండియన్ స్టాక్ అంత గ్రోత్ ఉంటే మనం గర్వంతో ఉండాలి. వెంటనే సెల్ చేసి ఇప్పుడు ఎక్కడికి పడిపోయింది, అదే 2000 దగ్గర 2500 దగ్గర ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఆ ప్రైస్ ఏదైతే మనం అనుకుంటున్నామో అదని ఏంటి అనుకున్నామో అక్కడ ట్రేడ్ అవుతుంది ఆ ప్రైస్. ఎంతో కొంత ఇండియన్ ఎకానమీకి ఖచ్చితంగా డ్రాప్ చేసే ప్రయత్నమా కాదా, ఇండియన్ ఎకానమీ డ్రాప్ చేసే ప్రయత్నమా కాదా. ఓకేనా, ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ ఫారెన్ సంస్థలు కానీ ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీ మీద, ఇండియన్ పర్సన్స్ మీద ఖచ్చితంగా ఇలాంటి ఫేక్ న్యూస్ చాలా వస్తాయి, ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా వస్తాయి. సో దానికి ఇప్పుడు ఇది తప్పనటం లేదు, నిజమో అబద్ధమో నాకు పక్కన పెడుతున్నా. బట్ ఒక పర్సన్ సెకండ్ పొజిషన్ పోయిందంటే చాలా గొప్ప విషయం కదా. ఒక మన ఇండియన్ ఒక సెకండ్ పర్సన్ పొజిషన్ పోయిందంటే చాలా గొప్ప విషయం అది. సో అది మన మైండ్లో పెట్టుకోం మనం, ఎప్పుడూ మనకు ఆ మైండ్లో రాదు. ఏదో తప్పు చేసి అనుకుంటాం, అదే మైండ్ సెట్తో ఉంటాం. బట్ అక్కడ అటు సైడ్ నుంచి చేసేవాళ్ళు తప్ప, ఇటు సైడ్ నుంచి చేసేవాళ్ళు తప్ప అని చెప్పేసి మనకు ఒక అనలైజ్ మనకి ఏముండదు. స్టాక్ పడుతుంది సెల్ చేద్దాం, స్టాక్ పడుతుంది సెల్ చేద్దాం. నేను కూడా చాలా సంపాదించుకున్నాను స్టాక్ పడుతున్నప్పుడు పీ సైడ్ తీసుకొని, తప్పనట్లేదు. బట్ ఫేక్ న్యూసెస్ ఇంకా వచ్చే ఛాన్స్ చాలా ఉంది, చాలా వస్తాయి. ఇంకా ఒకసారి ఏమైందంటే రిలయన్స్ స్టాక్లో దగ్గర 2000 దగ్గర 800 దగ్గర ప్రైస్ ఉంది. అప్పుడు ఒక ఫేక్ న్యూస్ ఏంటంటే అంబానీకి క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి, అంటే అంబానీకి క్యాన్సర్ వస్తే మనకి ఏమన్నా కంపెనీ ఏమన్నా ఆగమవుతుందా. సో వెంటనే తొందరపడి సెల్ చేస్తే దగ్గర ఒక్కరోజు 2 లక్షల కోట్ల లాస్, 200 పాయింట్ పడిపోయింది. 2 నుంచి 3 లక్షల కోట్ల లాస్ వచ్చింది రిలయన్స్కి. ఇది జరిగి దాదాపు 1.5 year పైన అనుకుంటా.
మీరు చూడండి ఒకసారి 200 పాయింట్స్ పడిపోయింది. ఒకసారి మీరు ఎవరైనా ఐడియా ఉన్న వాళ్ళంటే కామెంట్ చేయండి, ఓకేనా. కాబట్టి ఫేక్ న్యూస్ని నమ్మకండి, న్యూస్ కంపల్సరీ జెన్యూన్ అయితే నమ్మండి. ఎట్లా నమ్మాలంటే కంపల్సరీ ఆ న్యూస్ అనేది మనకు ఇండియన్ మార్కెట్ సంబంధించిన న్యూస్ నుంచి వచ్చినప్పుడు, ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు, ఓకేనా, సెబీ రిలీజ్ చేసినప్పుడు, మన రిజర్వ్ బ్యాంక్ మనది ఉంది కదా, సో వాళ్ళు చేసినప్పుడు మాత్రమే నమ్మండి, ఓకేనా. ఇక్కడ ఇంకో విషయం అంటే వరల్డ్ బ్యాంకే చెప్తుంది మన ఇండియన్ ఎకానమీ టాప్ నెంబర్ 1లో ఉందని చెప్పేసి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ మార్కెట్స్. అంటే వరల్డ్ మార్కెట్స్లో మనకు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది మనకు ముఖ్యంగా ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ డేటా, ఓకేనా. సో ఎఫ్ఐఎస్ వాళ్ళు మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, డిఎస్ వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే మన ఇండియన్ వాళ్ళు, ఓకేనా. సో వాళ్ళు మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే మన ఇండియన్ ఎకానమీలో వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది, ఇది కూడా మనకు కంపల్సరీ. ఎందుకంటే లాస్ట్ అక్టోబర్ నుంచి వెళ్ళి మన మార్కెట్ చాలా డ్రాప్ అయినాయి, అబ్జర్వ్ చేస్తారో లేదు. ఎందుకు తెలుసా, ఫారెన్ ఇన్వెస్టర్స్ మొత్తం మన ఇండియన్ మార్కెట్ నుంచి వెళ్ళి మొత్తం వాళ్ళ ఏదైతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ ఉన్నాయో అన్ని సెల్ చేశారు, వాళ్ళ ఇన్వెస్ట్ మొత్తం తీసేశారు. సో వాళ్ళకి ఏదో ఒక న్యూస్ కానీ ఏదో ఒకటి బ్యాడ్గా అనిపించడం కానీ లేకుంటే ఆ టైంలో ఏమైంది తెలుసా, చైనా వాళ్ళ స్టాక్స్ ఒకటి కొంటే 2 ఇస్తాము, 2 కొంటే 3 ఇస్తాము, పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం వల్ల సో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది తీసుకుపోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. కాబట్టి ఎఫ్ఐఎస్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్, ఎప్పటికీ మారుతూ ఉంటుంది. మన ఇండియన్ ఇన్వెస్టర్స్ అంటే ఉంచుతారు, తీసేస్తారు, కొంచెం వాళ్ళ ద్వారా ఎఫెక్ట్ తక్కువనే, కానీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎట్లా అంటే సో నేను ఎంత ఇప్పుడు 2024 కదా, సో మన 23 టైంలో మనకు 636 బిలియన్స్ ఉంటే 2024 వరకు మనకు ఎంత వచ్చిందంటే దగ్గర 25% ఇంక్రీజ్ అయింది ఫారిన్ ఇన్వెస్టర్స్, ఓకేనా. వాళ్ళు ఎవరో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేస్తున్నారు మన దగ్గర, సో మనం చేయడం లేదు ఇన్వెస్ట్మెంట్, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఎంత తెలుసా, 736 ఎబో దగ్గర $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళే మన ఇండియన్ మార్కెట్లో ఉన్నాయి ఫారెన్సీ. మనకి ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అనుకోండి, కానీ మనం ఇప్పుడు చేస్తున్నాం అంతగానం అంటే వాళ్ళు తక్కువ మందే చేస్తున్నారు కానీ ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, నమ్ముతున్నారు ఇండియన్ మార్కెట్ని. మరి మనం నమ్ముతున్నామా లేదని చెప్పేసి ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ పాయింట్ కూడా మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది నేను చెప్తున్నాను, బల్లగొద్ది చెప్తున్నాను, అదొక కల్పవృక్షం లాంటిది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం లక్షల్లో కోట్లలో సంపాదించకపోయినా ఖచ్చితంగా మీకంటూ ఒక సఫిషియెంట్ అమౌంట్ అయితే, మంచి అమౌంట్ అయితే మీరు సంపాదించగలుగుతారు. కొన్ని సంవత్సరాల పాటు పెట్టే ఉంచండి, 5 years 10 years వరకు సిప్ చేయండి, ఓకేనా. మీకు ఒక బాబు ఇప్పుడే పుట్టుంటే ఆ బాబు కోసం 20-25 years, ఓకేనా. ఒక పాప పుట్టుంటే ఆ పాప పెళ్లి కోసం ఇట్లా సిప్ చేస్తూ పోండి, మళ్ళీ తీయకుండా సిప్ చేస్తూ పోండి దాన్ని. అలాగే చేస్తుండి పోతే ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్నారు కదా, ఒక 1 yearలోనే 80% అంటే మీకు దగ్గర 20 years 25 years ఒక 15 years అయితే ఎంత ఇంక్రీజ్మెంట్ వస్తుంది, ఓకేనా. ఇంకా మంచి ఇంక్రిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఇంకా మన ఎకానమీకి ఇంకా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎన్ని వార్స్ వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా సో మన ఎకానమీ ఎప్పుడూ డ్రాప్ అవ్వడం లేదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 2008లో కాస్త డ్రాప్ అయింది, కరోనా టైంలో కాస్త డ్రాప్ అయింది, మళ్ళీ ఏమైంది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయింది, మళ్ళీ ఎంత అంటే అంత వెళ్ళిపోతూనే ఉన్నది. కంపల్సరీ మనకైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ IPOs. 2024లో దగ్గర 335 కొత్త స్టాక్ అంటే కొత్త కంపెనీలు లిస్ట్ అయిపోయినాయి సెబీ, అదేది మన స్టాక్ మార్కెట్లో. 335 దగ్గర 2 lakhs crores 2 లక్షల కోట్లు దగ్గర మనం ఇండియన్ మార్కెట్లోకి వాళ్ళు డ్రాప్ చేసేసారు. చాలా అంటే చాలా స్టాక్స్ బూమ్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి ఒకసారి కొట్టండి లిస్ట్లో ఏమేమి వచ్చినాయి చూడండి. రీసెంట్గా MobiKwik వచ్చింది, మమతా వచ్చేసింది, BMM వచ్చేసింది. రీసెంట్గా మనం అనాలిసిస్ కూడా చేసి చెప్పాం, మనం చెప్పినవన్నీ శ్రీమేడని చెప్పారు, అవన్నీ మస్తు బూమ్ అయిపోయినాయి. IPOs కూడా. సో IPOsలో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు IPOsలో. ఎందుకంటే ఇండియన్ IPOsలో చాలా భూమి వచ్చేస్తుంది, చాలామంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్క IPO అసలు డబుల్ 3 అయిపోతుంది. అసలు మోస్ట్ 10 చూసుకుంటే 7 అవుతున్నాయి, ఏదో ఒక 3 పోతున్నాయి. ఫండమెంటల్గా కొంచెం తక్కువ అటు ఇటు ఉన్నాయే పోతున్నాయి, మిగతా అన్నీ మొత్తం భూమి అయిపోతున్నాయి. ఇంకా చాలా బూమింగ్ IPOs వచ్చే ఉన్నాయి. హ్యుండై వస్తుంది రీసెంట్గా, అది ఎప్పుడు వస్తుంది లేదు, మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి మంచి IPOs ట్రై చేయండి. సో కళ్ళు మూసుకునేసరికి మంచి ప్రాఫిట్ అకౌంట్లోకి వచ్చేస్తుంది, మంచి ఇన్వెస్ట్మెంట్ అది కూడా, ఓకేనా. IPOsలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, IPOs మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయండి, రైట్. లాస్ట్ వచ్చేసండి సెబీ న్యూ రూల్స్. సో ఈ ఇయర్ అయితే మనకైతే సెబీలో చాలా రూల్స్ వచ్చేసినాయి. దాంట్లో ఒకటి ఏంటంటే డే ట్రేడింగ్లో లాట్ సైజ్ అయితే పెరగబోతుంది. అండ్ మంత్లీ వచ్చేసింది బ్యాంక్ నిఫ్టీ, మనకు ఇండస్ట్రీస్లో అన్నిట్లలో మనకు మంత్లీ వచ్చేసినాయి. చాలా వాటిల్లో లాట్ సైజ్ పెంచింది. సో February 20 నుంచి అనుకుంటా, February 20 నుండి మనకైతే సో లాట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 50 నుండి 30,
నిఫ్టీ 75 దాకా పోతుంది, ఫైనాన్షియల్ నిఫ్టీ సంథింగ్ 125, ఇవన్నీ ఒకసారి లిస్ట్ కొట్టండి వచ్చేస్తాయి. నేను నాకు అవసరమైతే లిస్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను. సెబీలో న్యూ రూల్స్ చాలా వచ్చేస్తున్నాయి. ఓకేనా, మార్కెట్లో మనకు మంచి రూల్స్ అయితే ఉన్నాయి. అంటే సో మనం ఫండ్ పెడితే అది ఎటు పోకుండా ఇలాంటి ఫ్రాడ్ జరగకుండా మనకు మంచి ఇంక్రీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ 10 పాయింట్స్ అయితే మీకు ఏవైతే మీకు చెప్పానో ఆ 10 పాయింట్స్ని కాస్త జాగ్రత్త పెట్టుకొని 2025ని మీరు బ్రహ్మాండంగా ఇన్వెస్ట్మెంట్ సైడ్ పోయి భారీగా ప్రాఫిట్ సంపాదించుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇన్వెస్ట్మెంట్ సైడ్ చేయండి. ఒకసారి 2024 స్టార్ట్ అవుతుంది కదా, స్టార్టింగ్ జనవరి నుంచి స్టార్ట్ చేయండి. సో మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోండి. మనం 100 CR ప్లాన్ చేస్తున్నాం కదా. అయితే రీసెంట్గా ఒక చిన్న విషయం కూడా వచ్చింది. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చెప్తున్నారో వాళ్ళని ఆ యూట్యూబ్ని అయితే మా సెబీ వాళ్ళు కాస్త తీసేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి. సో కాబట్టి అది కూడా కొంచెం ఆలోచించుకొని చెప్తాము. 100 CR వీడియో కూడా చేయాలా వద్దని చెప్పేసి. బట్ మీరైతే ఇన్వెస్ట్మెంట్కి అయితే సో మంచిగా ఫండమెంటల్గా అన్నీ చూసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. సో జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క పాయింట్, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్, ప్రతి ఒక్క పాయింట్ మీకు 2025లో చాలా యూజ్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద 25 మీరే కంపల్సరీ అనుకుంటారు సో ఈ పాయింట్స్ నాకు మంచిగా ఉపయోగపడ్డాయి అని చెప్పేసి. ఓకేనా, IPS మీద కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా చేయండి, ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా ఫేక్ న్యూస్కి దూరంగా ఉండండి, ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఉండండి. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్కే మీ ఓట్ వేయండి కంపల్సరీ. ఓకేనా, ఇండియన్ ఎకానమీ కంపల్సరీ నమ్మండి. ఇండియన్ ఎకానమీ మంచి గ్రోత్లో ఉంది. వరల్డ్ బ్యాంక్ కూడా చెప్తుంది 7% ప్లస్ ఉంది. సో కంపేర్ టు ఆల్ జీడిపిస్ మన జీడిపి మంచిగా ఉంది. ఓకేనా, ఆల్రెడీ 5th ప్లేస్లో ఉంది. ఫోర్త్ దాటి థర్డ్కి ఇట్లా పోయే ఛాన్స్ కూడా ఉంది. థర్డ్ ప్లేస్కి వచ్చే ఛాన్స్ ఉంది. జపాన్, జర్మనీ అనుకుంటా, జర్మనీ వీటిని దాటేసి సో థర్డ్ ప్లేస్కి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా సో అన్ని సంస్థలు అయితే చెప్తున్నాయి. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో మీకోసం చేస్తున్న ప్రయత్నం మీకు నచ్చిందంటే సో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సో నలుగురికి షేర్ చేయండి. మనం ఎవ్రీడే లైవ్ కోర్స్ ఇస్తున్నాం స్టాక్ మార్కెట్. ఇవాళ నైట్ కూడా మళ్ళీ మనకు సో కోర్స్ అయితే ఉంటుంది. హౌ టు ఫైండ్ ద స్టాక్స్ అని చెప్పేసి ఇవాళ నైట్ చెప్పబోతున్నాము క్లాస్లో. 7:30 PM ఎవ్రీడే ఉంటుంది. సో దానికి జాయిన్ ఎవరైనా న్యూ ట్రేడర్స్ అంటే కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా సరే బిగినర్స్ ఉంటే ఖచ్చితంగా కోర్సు జాయిన్ అయ్యి ఎవ్రీడే క్లాస్ అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్.